హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేతి బీరకాయలు హార్వెస్ట్ చేశానండి. ఇది కొంచెం ముదిరింది. 1 కేజీకి వరకు దొరికాయి. ఇది కొంచెం ముదిరింది. అయినా పర్లేదు. బీరకాయలు, టమాటాలు కలిపి నేతి బీరకాయ చట్నీ చేద్దామనుకున్నాను. ఇవి చాలా లేతగున్నాయి. ఇవి టమాటాలు హాఫ్ కేజీ అండి. అవి కేజీ ఉంటాయి. ఈ హాఫ్ కేజీ ఉంటాయి. ఇలా తొడిమలు తీసేసుకున్నాను. ఇవి బాగా వెయిట్ ఎక్కువున్నాయండి టమాటాలు. హాఫ్ కేజీ దాకా ఉంటాయి. ఈ 6 టమాటాలే హాఫ్ కేజీ వరకు ఉన్నాయి. ఇవి ఇప్పుడు ముక్కలు కట్ చేస్తానండి. టమాటాలు, బీరకాయలు ముక్కలు కట్ చేస్తాను. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుని బౌల్ పెట్టేసుకోవాలి. వేడెక్కుతుంది కదా! 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేద్దామండి. 1 టేబుల్ స్పూనే వేశాను. ఆయిల్ వేడెక్కింది. మినపగుండ్లు 2 టేబుల్ స్పూన్లు మినపగుండ్లు వేశాను. అవి తిప్పుతూ పచ్చెనగపప్పు ఒక 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. ఇవి 2 బ్రౌన్ కలర్‌కి రావాలి. వచ్చాయి చూడండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు నువ్వులు వేస్తున్నాను. ఇవి వేగేస్తున్నాయండి నువ్వులు కూడా. ఇవి చూడండి బ్రౌన్ కలర్‌కి వచ్చేసాయి. ఇప్పుడు కొంచెం అటు ఇటు అనుకొని మధ్యలో ఎండుమిర్చి వేసేసాను. ఒక 10 వరకు వేసాను ఎండుమిర్చి. అచ్చం పచ్చిమిర్చి బాగుండవండి చట్నీ. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. ఎండుమిర్చి, పచ్చిమిర్చి కలిపేసుకుంటే చట్నీ చాలా బాగుంటుంది. కరివేపాకు ఫ్రై అయిన తర్వాతే మంచి స్మెల్ ఉంటుంది కదా! మనం మిక్సీ చేసేసరికి. అందుకని కరివేపాకు వేయిస్తున్నాను. కొంచెం మెంతులు, పావు టేబుల్ స్పూన్ మెంతులు వేశాను. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేశాను. ఇప్పుడు ఇవన్నీ కలిపి 1 మినిట్ తిప్పేద్దాము. ఇప్పుడు వేగాయండి. ఇవన్నీ జార్‌లోకి తీసేసుకుంటున్నాను. ఇవన్నీ నూనెకి కరుచుకున్నాయి కదండీ! కొంచెం ఆయిల్ ఉండటం వల్ల మొత్తం చేత్తో తుడిచి శుభ్రంగా వేసేసుకోవాలి. లేదంటే మాడిపోతాయి కదా! మళ్ళీ బౌల్ పెట్టుకుంటే. మళ్ళీ ఇదే బౌల్‌ని స్టవ్ మీద పెట్టేస్తున్నాను. స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద పెట్టేశాను. ఇప్పుడు ఒక 100 గ్రాములు పచ్చిమిర్చి అండి. ఎందుకంటే ఎండుమిర్చి కొన్ని వేసాను కాబట్టి ఒక 100 గ్రాములు పచ్చిమిర్చి, కొంచెం 1 టేబుల్ స్పూనే ఆయిల్ వేశాను. ఈ పచ్చిమిర్చి ఘాటు ఎక్కువ ఉన్నాయి. అందుకని కొంచెం 100 గ్రాములే వేసేసాను. మీరు మీరు మీకు సరిపడా కారానికి ఎన్ని పడతాయో అన్ని వేసుకోవచ్చు. నాకు ఎండుమిర్చి ఘాటున్నాయి, పచ్చిమిర్చి ఘాటున్నాయి. అందుకని 100 గ్రాములే పచ్చిమిర్చి వేసాననమాట. ఇప్పుడు అవి వేగుతున్నాయి. మళ్ళీ ఒక్కసారి మూత తీసి ఇలా తిప్పేస్తే, మూత లేకపోతే అవి పచ్చిమిరకాయలు బయటికి పడిపోతాయన్నమాట. ఆ వేడికి ఎగిరి బయటికి పడిపోతాయి. అందుకని అలా మూతలు పెట్టేసుకోవాలి. మళ్ళీ ఒక్కసారి తిప్పుదామండి. వేగేసాయి ఇవి. రెడీ అయ్యాయి. ఇంకొంచెం 1, 2 కలవలేదు. అవి వేగే వరకు అలా ఉంచేసి ఇప్పుడు అవి ఇందాక పోపు గింజలు మిక్సీ పట్టేసుకొని తీసుకొచ్చానండి. ఇదిగోండి. మొత్తం మెత్తగా మిక్సీ పట్టేశాను. ఇప్పుడు అవి కూడా పచ్చిమిర్చి కూడా రెడీ అవుతాయి. అయ్యాయండి. ఇప్పుడు వీటిని ఈ జార్‌లో వేసేసుకుందాం. ఇలా మొత్తం జార్‌లో వేసేసుకుని మళ్ళీ ఇదే బౌల్‌ని స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. స్టవ్ మీద పెట్టేసాను అదే బౌలు. ఇప్పుడు కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది వేడెక్కనివ్వాలండి. బీరం వేడెక్కి ఆవిరొస్తుంది కదా! బీర ముక్కలు వేసేస్తున్నాను అందులో.
బాగా కలిపేసుకోవాలండి. ఇట్లా పైకి కిందకి అనాలి వీటిని. ఇలా క్లాత్‌తో బట్టేసుకొని పైకి కిందకి ఇలా అంటే ఆయిల్ మొత్తం ముక్కలకు పట్టేస్తుందనమాట. మూత పెట్టేద్దాం. ఒక 5 మినిట్స్ ఉంచుదాం. మూత పెట్టేసి 5 మినిట్స్ తర్వాత ఇలా అండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ తిప్పుదాము. తిప్పేసి మూత పెట్టేద్దామండి మళ్ళీ. ఇప్పుడు ఇవి ఆరిపోతున్నాయి గదా! అందులో వెల్లిపాయలు గూడా వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి. ఇవి మెత్తబడ్డాయండి. బానే వాటర్ ఎక్కువొచ్చేసింది. ముక్కల్లోంచి వాటర్ బయటకొచ్చేసింది. చాలా సగం వరకు ఉడికాయి. ఇప్పుడు వీటిల్లో టమాటాలేసుకోవాలండి. టమాటాలు వేస్తున్నాను. హాఫ్ కేజీ టమాటాలు వేస్తున్నాను. కేజీ బీరకాయలకి హాఫ్ కేజీ టమాటాలు వేస్తున్నాను. కేజీ నేతి బీరకాయలండి. నేతి బీరకాయలకి హాఫ్ కేజీ టమాటాలు. ఇలా బాగా కలిపేసుకుని మూత పెట్టేయాలండి. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత ఇద్దాము. చూడండి 5 మినిట్స్ తర్వాత ఆ టమాటాలో వాటరు, బీరకాయలో వాటరు మొత్తం కలిపి ఇలా అనమాట. మళ్ళీ ఒక్కసారి కలిపాలి బాగా. వీటిని ఇలా బాగా కలుపుతూ ఉంటే మెత్తగా నలుగుతూ ఉంటాయండి ముక్కలు. మిక్సీలో ఎక్కువసేపు ఆడిస్తే చట్నీ టేస్ట్ పోతుంది. అందుకని ఎక్కువగా గరిటెతోనే నలిపేస్తూ ఉంటాననమాట. ఇదిగోండి వాటర్ కూడా చాలా వరకు అయిపోయింది. ఇప్పుడు పసుపు టేబుల్ స్పూన్ వేశాను. చింతపండు అండి. చింతపండు పులుసు వేశాను నేను ఒక టేబుల్ స్పూను. 2 బాగా కలిపేస్తున్నాను అన్నమాట. ఇలా కలిపే ముక్కలు నలిగేలాగా కొంచెం గట్టిగానే కలపాలండి. ఇప్పుడు ఉప్పు అండి. ఉప్పు ఒక 2 టేబుల్ స్పూన్లు వేస్తాను. లావు ఉప్పేనండి ఇప్పుడు నేను వేసేది. 2 టేబుల్ స్పూన్లు లావు ఉప్పు వేశాను. కరుగుతుంది. అందులో వాటర్ ఉంది కాబట్టి కరుగుతుంది. ఇది ఎక్కువసేపు మిక్సీలో ఆడిస్తే మెత్తగా వేస్తే టేస్ట్ పోతుంది. అందుకని ఇందులోనే ఎక్కువ ముక్కలు నలిగేలాగా గట్టిగా తిప్పుకుంటూ ఉండాలి. మాటి మాటికి తిప్పుతూనే ఉండాలి. ఇప్పుడు వీటిని ఆరిపోయాయండి. వీటిని మిక్సీ పట్టుకొని వస్తాను. అందులో వెల్లిపాయలు వేస్తానండి. ఒక 10 రబ్బల వరకు వెల్లిపాయలు వేసి మిక్సీ పడుతున్నాను. ఆ మిక్సీ పట్టిన పౌడరు ఇందులో వేసేసానండి. ఎందుకంటే ఇప్పుడు ఈ పోపు గింజలన్నీ అందులో నుంచి మెదగాలంటే చట్నీ బాగా గుజ్జులాగా అయిపోతుంది. అందుకని ఆ పోపు గింజల పొడి మొత్తం చట్నీలో ఇందులో వేసేసి ఇలా కలిపేసి ఒకే రౌండు మిక్సీలో ఒక రౌండ్ కూడా అవసరం లేదు. ఇలా జార్లో వేసేసుకొని మిక్సీని అలా ఆన్ చేసి ఇలా కట్టేయటమేనండి. అప్పుడు వెంటనే చక్కగా అయిపోతుంది చట్నీ. ఎక్కువసేపు ఒక్క రౌండ్ తిప్పినా మీకు గుజ్జుగా అయిపోద్ది, బాగుండదు. ఇప్పుడు అదే బౌల్లో ఆయిల్ వేసుకున్నానండి తిరగమాతకి. ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు. పచ్చెనగపప్పు 3 టేబుల్ స్పూన్ల వరకు వేసానండి. పప్పులుగా తగిలితే బాగుంటుందని అలా వేసాను అనమాట. ఎండుమిర్చి వేసాను. గింజలు వేగాయండి. ఇంగువ వేస్తున్నానండి. కరివేపాకు వేస్తున్నాను. మొత్తం ఫ్రై అయ్యాయండి ఇవి. ఇప్పుడు కొత్తిమీర అండి. కొత్తిమీర ఒక్క సెకను అలా నూనెలో అలా అంటే సరిపోతుంది. ఎందుకంటే చట్నీలో పైన వేస్తే పచ్చి పచ్చిగా ఉంటుంది కదా! అందుకని
ఓ తిరగమాతలో ఒక్క సెకను అలా కొత్తిమీర వేసి తిప్పేసి, ఇప్పుడు ఆ చట్నీ మొత్తం ఇందులో పోసేస్తున్నానండి. ఈ చట్నీ చాలా బావుంటదండి. నేతి బీరకాయ చట్నీ, టమోటాలు మనం చేసే విధానంలో ఉంటుంది టేస్ట్ అనేది. మనం ఇన్ని యేసుకున్న తర్వాత ఇది ఎందుకు బావుండదండి? చాలా బావుండిద్ది. ఇలా బాగా కలిపేసుకోవాలండి ఆయిల్. తిరగమాత పోపులు అన్నీ కలిసేలాగా చాలా బావుంటుంది. కొంచెం పప్పులు ఎక్కువేసుకుంటే చాలండి. పప్పులు పప్పులుగా తగులుతూ ఉప్పు చాల్లేదండి. ఇంకొక టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఉప్పు అన్నిటిని వేసి చూడండి, నన్ను వేసి చూడండి అంటుదంట ఉప్పు. అందుకనే ఉప్పు గనక కొంచెం తక్కువైనా టేస్ట్ పోతుంది. ఉప్పు కూడా వేసాను. బాగా కలిపేసాను. ఇంక అయిపోయిందండి ఈ చట్నీ. చాలా బావుండిద్ది. నేతి బీరకాయ చట్నీ. దీని ప్రయోజనాలు గూడా మీకు తెలుసు. ఇది తింటే చాలా మంచిదని, దీనివల్ల ఏమేమి ప్రయోజనాలుంటాయో మంతం సత్యనారాయణ గారు చెప్తా ఉంటారు గదా! చూడండి. మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అయిపోయింది. చాలా బావుంటదండి. ఈ చట్నీ అంతా 15 మినిట్స్ టైంలో అయిపోతుందండి ఇది.